అమ్మ నమస్తే అమ్మ. నమస్తే నాన్న. సో ఈరోజు జరిగిన సంఘటన 6 మందిని చంపేశారు ఒక వ్యక్తి. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? దాన్ని ఎలా చూస్తానంటే ఫస్ట్ మనం ప్రజలను భయపడే ఘటన అనమాట ఇది జరిగింది. ఎన్నాళ్ళు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మనం చెప్పుకుంది ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంచుకోవటం, మగవాళ్ళు ఉంచుకొని మొగుళ్ళు చంపేయటం, లేకపోతే మొగుళ్ళే ఉంచుకొని దానికోసం భార్యలు చంపేయటం చూసినాం. ఇది కొత్తదనమాట. ఇది కొత్తది. అసలు ఏ మనిషిని ఎలా నమ్మాలనో ఎట్ట తీసుకోవాలనో కూడా అర్థం కావట్లేదు. భయంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు దీనివల్ల. అంటే మొగుడు ఏ మొగుడిని నమ్మాలా ఎట్టా? ఇప్పుడు ఉంచుకున్న దానికోసం కొంతమంది భార్యలని పిల్లల్ని చంపేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఏ రకంగా తీసుకోవాలా? ఇప్పుడు స్టేషన్కి పోయి కేసు పెట్టేది ఎందుకు? భయం అయ్యే కదా పెట్టేది. ఎందుకని కొంతమంది పోలీసు వారు ఇది అవహేళనగా నిర్లక్ష్యంగా తీసుకునేది ఎందుకు? ఇది నిర్లక్ష్యంగా తీసుకోబట్టే 6 ప్రాణానికి సాగు కారణమైంది వీళ్ళు. నెక్స్ట్ ఎందువల్లనంటే భయం లేదు, ముందల భయం లేదు. ల్యాండ్ ఆర్డర్ భయం పుట్టితే కానీ ఇట్లాంటి ఘటనలు జరగకుండా తగ్గుతాయి అన్నమాట. ముందు ఎవరు జైలుకు పోతాడు నాకేం జరగలేదని చెబుతుండే కదా. మీరు ఒక ఆయన ఆల్రెడీ చంపేసినా నన్నేం బేకలేరు అని అంటున్నారని చెబుతూనే ఉన్నారు కదా. చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు అందరిని అంటలేదు నేను, దయచేసి పోలీసు వారిని కూడా అందరిని అంటలేదు. కొంతమంది ఎమ్మటే రియాక్ట్ అవుతున్నారు. చిన్న విషయానికైనా కానీ రియాక్ట్ అయ్యి భయం పెడుతున్నారు. కుటుంబ విషయాలలో తగాదలైనా ఏదైనా ఉంచుకున్న దాని విషయాలలో తగాదు దేనికైనా కూడా భయం పెడతారు. కానీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు అనమాట. ఇట్ట పోలీసు వాళ్ళు ఏం చేయాలంటే దయచేసి నేను కోరుకుంటున్నా, ఇట్టాటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చి చంపాల. ఇప్పుడు అక్కడ ఎక్కడ మహారాష్ట్రలోనా రాజస్థాన్లో కనుక ఎట్ట కాల్చి చంపారో అట్ట కనుక కాల్చి కూడా వద్దు. కాల్చి చంపితే ఎట్టాటి వాడిని 1 నిమిషంలో వాడు ప్రాణం పోద్ది. వాడిని నేను నిర్ధారణంగా తగలబెట్టాలి పెట్రోల్ పోసి. వాడికి ఇంక శిక్ష లేదు, ఏం లేదు. డైరెక్ట్ వాడిని కాలటమే పరిష్కారం నడి రోడ్డు మీద పెట్టి. ఎందుకంటే నడి రోడ్డు మీద పెట్టి వీడిని కాల్ చేయాలా? మళ్ళీ ఇంత నిర్లక్ష్యానికి గురైనందుకు, వాళ్ళు ఇంత సన్నీరుగా ఈ కేసును తీసుకున్నందుకు, వాళ్ళు ఎందుకు ఈ కేసుని తీసుకోలేదో వాళ్ళకు కూడా శిక్ష పడాలి. ఎందుకంటే వాళ్ళని డ్యూటీ నుంచి తొలగియాలి. మధ్యప్రదేశ్లో ఒక ఘటన జరిగింది. చంపేసి ఆమె మిక్సీలో వేసి పేస్ట్ చేసింది. ఎట్లా చూస్తారు అది? ఏది దీనికన్నా దారుణమా? దీనికన్నా దారుణం అయితే కాదు కాదు. పోతే ఆడ 1 ప్రాణం పోయింది, ఆడ 6 ప్రాణాలు పోయినాయి. అబద్ధం అని తెలియదు. ఇప్పుడు పసిపిల్లలు ఏం చేశారు? ఇప్పుడు వాడు ఆ పిల్ల మీద మోహంతో ఆ పిల్లని చంపేసిండు అంటే అదొక లెక్క. భార్యని చంపేసిండు, కన్న కొడుకులు పసిపిల్లలు వాడిని సైకో కింద పరిగణించినా కూడా తక్కువే. వాడు అసలు ఏం జలమెత్తిండో ఏం కథో కానీ వాడిని ఏ రకంగా లెక్కేసినా కూడా తక్కువే అయింది. అందుకని దయచేసి అట్టాటు అని నడి రోడ్డు మీద నిలబెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టాలన్నమాట. చిన్నగా తగలబెట్టాలి. వాడు హింస పడుకుంటూ చావాలా. అంటే మొత్తం అందరినీ చంపేసిన తర్వాత అమ్మ నేను వీళ్ళని చంపేశాను, నేను చచ్చిపోతున్నా అని ఇప్పుడు పరారిలో ఉన్నారు కదా, మరి ఏం చేయాలంటారు? వాడు చావడం, వాడు చంపేవాడే కానీ చచ్చేవాడు కాదు. వాడు చచ్చిందంటే వాడి కర్మ కాలిపోయి వాడు పోయినట్టే. దొరికితే వాడిని నడి రోడ్డు మీద కాల్చి చంపటమే పెట్రోల్ పోసి కాల్చి చంపాలా. ఎందుకంటే పిస్టోల్ పెట్టి కాల్తే ఒక్కసారే బతువాడు ప్రాణం. పెట్రోల్ పోసి తగలబెడితే కానీ నడి రోడ్డు మీద రెండో వాడికైనా భయం పుట్టుద్ది. దయచేసి గవర్నమెంట్కి నేను చెబుతున్నా, ఇది ఎమ్మటే యాక్షన్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏ రాష్ట్రాల కోసం తెలంగాణ బిడ్డలు అని కొట్లాడుతున్నారు కదా, ఇట్లాంటి వాటి కోసం కొట్లాడొచ్చుగా. భయం వద్దు. కొన్ని కుటుంబాలైనా బాగుపడతాయి, కొంతమంది ప్రాణాలైనా నిలబడతాయి. అబద్ధం తెలియని పసిపిల్లలు 2 కొడుకులు. ఇప్పుడు పిల్లలు లేక ఎంతోమంది అలవాటు వెళ్తున్నారు. 2 కొడుకులు, భార్య బాగుంది, వాడికి ఏం పుట్టింది మాయరాగం. అక్కడ ముగ్గురు ఇక్కడ ముగ్గురు. అంటే దీనికి నిర్లక్ష్యానికి కారణం ఎవరు? వాళ్ళేగా, గవర్నమెంటే కదా, దీనికి పోలీసు వారే కదా. అందుకని ఇట్లాంటి వాళ్ళు ఉన్నంతసేపు ఇట్లనే జరుగుతాయి. అందుకని ఫస్ట్ వాళ్ళ ఇదుల్లో తొలగియాలన్నమాట నేను కోరుకుంటున్నా.